వాసు గారు ఓడిపోయిన తర్వాత వాసు గారింటికి మనం రోడ్డు వేద్దాం. ధర్మరాజు గారి చేత రోడ్డు వేయించే బాధ్యత సొంత ఇంటికి ఆయన ఎంచుకోలేపాడు. ధర్మరాజు గారు వేయిస్తారు. ధర్మరాజు గారి రాక, ధర్మరాజు గారు అంటే ఆ ధర్మరాజు గారి పేరుకి తగ్గ పరిపాలన జరుగుతుందండి. ఏ సమస్య ఉన్నా సరే చెప్పిన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. బాగానే చాలా బాగుంది. ఇవి డ్రైన్లు కొత్తగా ఇప్పుడు మండల ఆఫీస్ కానీ రోడ్లు వేయడం చేయడం, అక్కడ డ్రైవర్స్ కట్టడం, గ్రామంలో చిన్న డ్రైన్లు కట్టడం అనేది కూడా ఆయన చేతి మీద బాగా జరుగుతుంది. సంవత్సరం పరిపాలనలోనే ఆయన మంచి అనిపించుకున్నాడు. ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పార్టీ రహితంగా ఏ పార్టీ కార్యకర్త వెళ్ళినా కానీ ఆయన ఏ పని అడిగినా ఆ పని ఆయన తప్పనిసరి చేసి పెడతానని మాట ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా చేస్తున్నారు కూడా. పరిపాలన అయితే మటుకు చాలా బాగుందండి. పల్లె పల్లెకు కొత్త మెట్లనే కార్యక్రమాన్ని చక్కగా మరి ఆయన పెట్టి గుంటూరు నియోజకవర్గంలో మన రోడ్లన్నీ కూడా చక్కగా మరి నిజంగా బ్రహ్మాండంగా చేశారండి. అది అందరికీ తెలిసిందేనండి. రోడ్లను బాగా చేశారు. రోడ్లు వేపిస్తున్నారు. ఇక్కడ సాగునీటిని వంతెన అయిపోతే వంతెన పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు. ఆయన గెలిచినప్పుడు కానించి మాకు ఏ ఇబ్బంది లేకుండా పార్లమెంట్ బాగుంది. చక్కగా నీట్ గా చేస్తున్నాడు. మాకు అనుకూలంగా చేస్తున్నాడు. రోడ్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మా విషయంలో మాత్రం మా నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే గారు అయితే నెంబర్ 1 ఎమ్మెల్యే గారు మాకు.